బ్రేకింగ్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బోని కొట్టింది. ఇందాక బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకున్న గడ్డపోతారం దగ్గర బీఆర్ఎస్ పార్టీ అవుట్ ఆఫ్ 18 వార్డులకు గాను 14 బీఆర్ఎస్ అక్కడ గెలుపొందింది. కేవలం 2-3 మాత్రమే కాంగ్రెస్, 1 ఇతరులు గెలుపొందారని చెప్పి. సో ఇప్పుడు మనం చూస్తాం నల్గొండకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్. సో నల్గొండ జిల్లాకు సంబంధించి నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ 11 చోట్ల విజయం సాధించింది. 11 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. కేవలం 1 చోట మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుపొందడం జరిగింది. సో నల్గొండ జిల్లాలో నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. సో నందికొండలో 12 వార్డుల్లో 11 చోట్ల కాంగ్రెస్, కేవలం 1 చోట మాత్రమే బీఆర్ఎస్. సో నల్గొండకు సంబంధించి 1 విన్ కన్ఫర్మ్ అయింది నందికొండ మున్సిపాలిటీలో. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ నందికొండ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉంటే ఆర్టీవీ చెప్పిన సర్వే ప్రకారంగా దాదాపుగా 10కి పైగా 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తోందని ఆర్టీవీ చెప్పింది. సో ఒకసారి మనం చెప్పిన రిజల్ట్స్ ఎగ్జాక్ట్గా రిప్లికేట్ అవుతున్నాయి కాబట్టి మౌలి గారు మాట్లాడతారు. సో మౌలి గారు, నందికొండ మున్సిపాలిటీ మనం చెప్పినట్టుగా ఎగ్జిట్ ఫలితాల్లో మనోజ్ మన చాలా ఖచ్చితంగా చెప్పే మన సర్వేలో నందికొండలో మొత్తం 12 స్థానాల కన్నా 11 కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తున్నాయి. నిజానికి చెప్పాలంటే నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తున్నాయి. కేవలం నంబర్ మొత్తం మున్సిపాలిటీ వెళ్ళటమే కాదు, అందులో గెలిచిన వార్డుల సంఖ్య కూడా ఆర్టీవీ ఏ చెప్పిందో ఖచ్చితంగా అదే ఫలితం వస్తుంది. నందికొండలో మనం చెప్పే మొత్తం 12 వార్డులకు కాను కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలవబోతుంది. బీఆర్ఎస్ 1 స్థానానికే పరిమితం అవుతుందని ఏదైతే ఆర్టీవీ చెప్పిందో అది 100% నిజమైంది. ఇప్పుడు మనకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం నందికొండలో కాంగ్రెస్ 11 వార్డుల్లో గెలిచింది. బీఆర్ఎస్ 1 స్థానానికే పరిమితమైంది. ఈ లెక్కన మన ఇచ్చిన రిజల్ట్ మనం ఏదైతే ఆర్టీవీ సర్వే చేసిందో అది 100% నిజమైందని చెప్పాలి మనోజ్. రైట్, నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి విన్నింగ్ కన్ఫర్మ్ అయింది. ఒకటి బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో గెలిస్తే ఇక్కడ నల్గొండ గెలిచింది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మెదక్లో ఉన్నటువంటి కొంత మున్సిపాలిటీ అత్యధిక శాతంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందితే నల్గొండలో మనం చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న రకంగా అది జనరల్గా ఎగ్జిట్ పోల్ ఫలితాలు కానీ ఆర్టీవీ చేసినటువంటి ప్రతి గ్రౌండ్ రియాలిటీ కూడా దానికి దగ్గర కనబడుతోంది. సో ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి విన్నింగ్ కన్ఫర్మ్ అయింది. సో ఇంకా మెదక్లో అప్డేట్స్ కొనసాగుతున్నాయి. మెదక్ సంబంధించి